జీవితంలో సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ లేకుంటే చాలా కష్టం. ప్రతి అలవాటుకు ఒక లిమిట్ ఉంటుంది. ఆ పరిధి దాటి బానిసగా మారితే పిచ్చివాళ్లైపోతాం. మనం చేస్తున్నది తప్పని మనకి తెలియకపోయినా మన మంచి కోరేవాళ్లు ఖచ్చితంగా చెప్తారు. ఆ సమయంలోనే మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. మనం ఎటువైపు వెళ్తున్నామో తెలుసుకోవాలి. లేదంటే విపరీత పరిస్థితులకు దారితీస్తుంది. అలానే ఒక అద్భుతమైన జీవితం గడిపే కార్పొరేట్ కంపెనీలో మంచి జాబున్న వ్యక్తి కుటుంబం నాశనమైపోయింది. ఇష్టం అలవాటుగా, ఆ తర్వాత వ్యసనంగా మారి, సైకోలా మారి మంచి భార్య పిల్లలను చంపాడు. ఎంతో గొప్పగా చదువుకున్న ఆ యువకుడు చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఎంత సౌమ్యంగా స్నేహితులతో హాయిగా గడిపే వ్యక్తిలో ఇంతటి నరరూప రాక్షసుడు ఉన్నాడా అని అంతా భయపడ్డారు. ఆ వ్యక్తి పేరే మణికంఠన్. పేరున్న ఇంజనీరింగ్ కాలేజ్లో చదివి కార్పొరేట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించాడు. 24 ఏళ్లకే ₹1,00,000 జీతాన్ని సంపాదించాడు. అదే వయసులో తారా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లది పెద్దలు కుదిర్చిన సంబంధం, కానీ దూరపు బంధువులు. చదువులో చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉన్న మణికంఠన్కు తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితం బాగుంటుందని ఆశపడ్డారు తార తల్లిదండ్రులు. నిజంగానే మణికంఠన్కు తన భార్య అంటే చాలా ఇష్టం. ఏ రోజు ఆమెను పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. వారికి 2 పిల్లలు. పెద్ద కొడుకు పేరు ధరణ్, వయసు 10 ఏళ్లు. అయితే ఒక కొడుకు చాలు, ఇక పిల్లలు వద్దనుకున్నారు. కానీ తనకు కూతురు కావాలని మణికంఠన్ భార్యను కోరాడు. దీంతో కొడుకు పుట్టిన 9 ఏళ్లకు మళ్లీ సంతానం కలిగింది. కాకపోతే ఈసారి కూడా కొడుకే పుట్టాడని బాధపడ్డాడు మణికంఠన్. ఆ తర్వాత ఎవరైనా పర్వాలేదులే అనుకున్నారు. పిల్లలు పెద్దవాళ్లు కాకముందే చెన్నైలోని ఆర్కేపురంలో పెరిగండి పెరియార్లో ఒక పాష్ అపార్ట్మెంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాడు. లైఫ్ చాలా బాగా సాగుతుంది. నెలకు ₹2,15,000 జీతం. పెద్ద కొడుకు ధరణ్ను ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశాడు. భార్య తారకు మణికంఠన్కు ఏనాడు భేదాభిప్రాయాలు రాలేదు. చిన్న చిన్న గొడవలైనా కూడా సర్దుకొని పోయేవారు. బంధువుల్లో కూడా మణికంఠన్కు మంచి పేరుంది. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక స్నేహితుడి కారణంగా ఏడాది క్రితం ఆన్లైన్లో గేమ్లాడటం అలవాటైంది. మొదట్లో ఏదో ఆసక్తితో తన కొడుకుతో కలిసి ఆడుకునేవాడు. కానీ రాను రాను డబ్బులు పెట్టి ఆడటం మొదలుపెట్టాడు మణికంఠన్. మొదట్లో 1,000 పెట్టి ఆడేవాడు. తరువాత లక్షలు పెట్టి గేమ్ ఆడేలా వ్యసనానికి బలయ్యాడు. అయితే ఒక రోజున ఏకంగా ₹10 లక్షల సంపాదించాడు మణికంఠన్. దాంతో ఇదేదో బావుందనుకున్నాడు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆఫీస్కు లాంగ్ లీవ్ పెట్టాడు. మొత్తం ఆన్లైన్లో గేమ్ ఆడడానికి సమయం కేటాయించాడు. ఒకవైపు అకౌంట్లో మొత్తం డబ్బులు ఖాళీ అవడంతో స్నేహితుల దగ్గర 15 లక్షలు వెంటనే ఇస్తానని తీసుకున్నాడు. ఒక్కరోజు కలిసి వస్తే మొత్తం డబ్బు తిరిగి వస్తుందనుకున్నాడు మణికంఠన్. కానీ ఆన్లైన్లో వ్యవహారం నిజాయితీగా ఉండదు. డబ్బులు మొత్తం లాక్కునేలా సాఫ్ట్వేర్లు రూపొందిస్తారు ఆన్లైన్ గేమ్ నిర్వాహకులు. కానీ ఒకసారి డబ్బులు రావడంతో మళ్లీ వస్తాయని పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ దగ్గర అప్పు చేశాడు మణికంఠన్. చదువుకున్న ఆలోచన లేని మూర్ఖపు స్థాయికి వెళ్లాడు. అంతకుముందు మణికంఠన్ అంటే ఫ్రెండ్ సర్కిల్లో మంచి పేరుండేది. దీంతో ఆయన అడగ్గానే డబ్బులిచ్చారు. అవి చాలవన్నట్లు బ్యాంకుకు వెళ్లి పర్సనల్ లోన్ అప్లై చేసి ₹15 లక్షల అప్పు తీసుకున్నాడు. కేవలం 2 నెలల్లోనే 55 లక్షల పైనే అప్పులు చేశాడు మణికంఠన్. ఇదే విషయమై అతని భార్య నిలదీసింది. ఎందుకు ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నావని అడిగితే సరదాకని చెప్పాడు. మరి ఆఫీస్కి ఎందుకని వెళ్లడం లేదంటే నా లీవులన్నీ మిగిలే ఉన్నాయి, వాడుకుంటున్నానని చెప్పాడు. మొదట మణికంఠన్ మాట నమ్మింది. అయితే అతని స్నేహితులు డబ్బుల కోసం ఫోన్లు చేయడంతో తార నిలదీసింది. ఆ తరువాత వరుసగా ఒకరు 10 లక్షలు, మరొకరు 2 లక్షలు ఇవ్వాలంటూ మణికంఠన్కు మెసేజ్లు పెట్టడం మొదలుపెట్టారు. అయితే మొత్తం డబ్బులు ఆన్లైన్ గేమ్లోనే పోగొట్టుకున్నాడు. ఇప్పుడు చిల్లి గవ్వలేదు. ఇక డిసెంబర్ వచ్చినా స్నేహితులకు మొహం చూపించలేక ఉద్యోగంలో జాయిన్ కాలేదు. కంపెనీ నుంచి ఫోన్లు వచ్చినా వాటికి రెస్పాండ్ కాలేదు. మెయిల్ చేసినా రిప్లై ఇవ్వలేదు. మంచి ఎంప్లాయీని పోగొట్టుకోవద్దని సదరు కంపెనీ మణికంఠన్కు చాలా ఛాన్సులిచ్చింది. కానీ వాటిని పట్టించుకోలేదు. ఇంట్లోనే ఉంటూ పిచ్చివాడైపోయాడు. మణికంఠన్ కొడుకును స్కూలుకు పంపి తీసుకురావడమే చేసేవాడు. మధ్యాహ్నం తర్వాత బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకునేవాడు. జాబ్కు వెళ్లమని తార బతిమలాడింది. కానీ వినలేదు. గొడవ పెట్టుకున్నా తార మీద చేయి చేసుకున్నాడు. పెళ్లై 14 ఏళ్లవుతున్నా ఏ రోజు ఒక మాట అనని మణికంఠన్ ఎందుకు అలా అయ్యాడో ఆమెకు అర్థం కాలేదు. కానీ ₹1,00,000 ఆన్లైన్ గేమ్లో పోగొట్టుకున్నాడని మాత్రం అర్థం చేసుకుంది. ఇదే విషయమై తన తల్లిదండ్రులకు చెప్పుకొని కన్నీరు మున్నీరైంది తార. తన జీవితం నాశనమైంది. 2 నెలల్లో 50 లక్షలకు పైగా అప్పులు చేశాడు. మంచి ఉద్యోగం మానేశాడు. కంపెనీ వాళ్లు రమ్మన్నా వెళ్లడం లేదని వాపోయింది. డిసెంబర్ నెలంతా ఇంట్లో గొడవలు జరిగాయి. చివరకు డిసెంబర్ 31న మణికంఠన్ కొడుకు కేకు కావాలని గొడవ చేశాడు.
కొడుకంటే మణికంఠన్కు చాలా ఇష్టం. కొడుకు కోసం అర్ధరాత్రి కేక్ కట్ చేసి న్యూ ఇయర్ విషెస్ చెప్పి పడుకోబెట్టాడు. కానీ పిల్లలు పడుకున్న సమయంలో తీవ్రంగా గొడవ పడ్డారు తారా, మణికంఠ. మా జీవితాలను నాశనం చేయొద్దు, పిల్లలు పెద్దవారవుతున్నారు, తప్పేదో జరిగిపోయింది, నువ్వు జాబ్కు వెళ్ళు, అప్పుల సంగతి తర్వాత చూసుకుందామని చెప్పింది. కావాలంటే ఇల్లు అమ్ముకుందాం, మళ్ళీ కొనుక్కుందాం, నువ్వు అతిగా ఆలోచించొద్దని భర్త మనసెరిగి బతిమలాడింది. కానీ మణికంఠ వినలేదు. ఆమెనే తిట్టాడు. మాటా పెరిగింది. అప్పుడే పక్కింట్లో ఉండే తార స్నేహితురాలు వచ్చింది. డోర్ కొట్టి ఏమైందని అడగ్గా ఏం లేదని ఏడుస్తూనే చెప్పింది తార. రేపు మాట్లాడతానని చెప్పింది. నీకు ఇబ్బందిగా ఉంటే పిల్లలను తీసుకుని మా ఇంటికి రమ్మని ఆమె స్నేహితురాలు చెప్పినా వినలేదు తార. మరోసారి గొడవ పడ్డ సమయంలో తన కొడుకు క్రికెట్ బ్యాట్ని తీసుకుని తార తలపై బలంగా బాదాడు మణికంఠ. ఆమె గట్టిగా కేక పెట్టి కుప్పకూలింది. ఆ తర్వాత మరోసారి బాదాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే చనిపోయింది. అయితే ముందు తాను ఆత్మహత్య చేసుకోవాలనే మణికంఠ ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం 4 రోజులు వెయిట్ చేశాడు. కానీ తనతో పాటు భార్యా పిల్లలను చంపాలనే సైకోగా మారాడు మణికంఠ. ఆ తర్వాత నిద్రపోతున్న పెద్ద కొడుకు దండు మీద దిండు పెట్టి గట్టిగా అదిమి చంపాడు. ఆ తర్వాత నిద్రిస్తున్న 7 ఏళ్ల వయసున్న చిన్నారిని సైతం ఆ నీచుడు కనికరించలేదు. అత్యంత దారుణంగా దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసి చంపాడు. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్లి తాడుతో ఊరేసుకుని చనిపోయాడు మణికంఠ. ఉదయం 10 గంటలైనా తార బయటికి రాలేదు. పిల్లలు సైతం ఆడుకోవడానికి కిందకు వెళ్లేవారు. లోపల నుంచి చప్పుడు రావటం లేదని తార ఫ్రెండ్ భయపడింది. తలుపులు కొట్టినా లోపల నుంచి రిప్లై రాలేదు. ఫోన్ చేసినా రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అపార్ట్మెంట్ వాసులు. పోలీసులు డోర్ లాక్ తీయించి లోనికి వెళ్లి చూడగా అంతా చనిపోయి ఉన్నారు. ముందు భార్యను, ఆ తర్వాత పిల్లలను చంపి మణికంఠ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మణికంఠ కాల్ డేటాతో పాటు ఫోన్ను పరిశీలించగా అప్పులిచ్చిన వారి మెసేజ్లు అందులో కనిపించాయి. తార తల్లిదండ్రులు సైతం ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి 2 నెలల్లోనే లక్షల అప్పు చేశాడు. కనీసం భార్య పిల్లలను వదిలేసినా తాము పెంచుకునేవారు. భారీగా డబ్బులు పోవడంతో సైకోలా మారి పిచ్చివాడయ్యాడని తార తల్లిదండ్రులు వాపోయారు. చేతిలో డబ్బు పోగానే ఆపేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. కానీ వస్తాయనే ఆశతో ఆడాడని వాళ్లు పోలీసులకు చెప్పారు. 55 లక్షల అప్పు పెద్ద విషయం కాదు. ఆస్తులమ్మి ఇచ్చినా సరిపోయేది. అనవసరంగా తాను చనిపోతూ అందరినీ చంపి హంతకుడయ్యాడని బంధువులంతా బోరుమన్నారు. కాలనీవాసులు, అపార్ట్మెంట్ వాసులు కన్నీళ్లతో నలుగురి అంత్యక్రియలు నిర్వహించారు. తమ అపార్ట్మెంట్లో ధరణల్లరితో గొడవలయ్యేవి. అందరినీ పోగేసి క్రికెట్ ఆడేవాడు. నేటి నుంచి ఆ అల్లరి మాకు కనిపించదని అంతా కన్నీరు మున్నీరయ్యారు. ఆన్లైన్లో ఏ గేమ్ ఆడినా సరే జనాల నుంచి లాక్కోవడం కోసమే ఆటలను తయారు చేస్తారు. ముందు లాభం వచ్చినట్లుగా చూపించి అలవాటు చేస్తారు. ఆ తర్వాత దోచుకుంటారని పోలీసులు మీడియాకి చెప్పారు. హీరోలా ఉండే మణికంఠన్ పిచ్చి గేమ్స్కు బానిసయ్యాడు. డబ్బులు సంపాదించొచ్చనే ఆశతో మూర్ఖంగా ఆలోచించాడు. చివరకు అప్పులే మిగిలి తర్వాత తన వారి ముందు తలెత్తుకోలేక ఉన్మాదిలా మారాడు. ముద్దులొలికే పిల్లలంటే మణికంఠన్కు ప్రాణం. కానీ ప్రాణం పోసిన ఆ తండ్రే ఎముడవుతాడని వాళ్లు ఊహించలేదు. ఇక తన భర్త గురించి గర్వంగా చెప్పుకున్న తారా లైఫ్ కూడా 2 నెలల్లో తలకిందులైంది. 3వ నెలకే ప్రాణం పోయింది. అందుకే ఏదైనా ఇష్టం ఉండొచ్చు, కానీ ఏదీ వ్యసనంగా మారొద్దనేది నిజం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.